సో, మనం ఇప్పుడు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసి రీప్లేస్ ఎంప్లాయీ ఐడీ విత్ ద యూనిక్ ఐడెంటిఫైయర్. ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అంటే బేసిక్ జాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయిన్స్ అన్నీ కొంచెం వచ్చుంటే మనకి యూజ్ అయితది. బేసిక్ జాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ జస్ట్ ఒక్కసారి అట్లా మనం చూసుకుంటే మనకి ఈజీ ఉంటది ఇవి చేయడానికి. ఒకవేళ చూసుకోకున్నా గూడా పర్లేదు. విల్ ట్రై. కాకపోతే అర్థం గాకపోతే కొంచెం కష్టమైతది. కాకపోతే నేను వెరీ బేసిక్ జాయిన్స్ గూడా వెరీ బేసిక్ నుండి చెప్తా. ఓకే. అండ్ మనం 50 క్వెషన్స్‌లో 5 క్వెషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇదొచ్చేసి మన సిక్స్త్ క్వెషన్. లెట్స్ గో టు సాల్వ్ దిస్ క్వెషన్. క్వెషన్ నేమ్ వచ్చేసి రీప్లేస్ ఎంప్లాయీ ఐడీ విత్ ద యూనిక్ ఐడెంటిఫైయర్. సో, టేబుల్ నేమ్ వచ్చేసి మనకి ఎంప్లాయీస్ ఇచ్చిండు. ఇంకొక టేబుల్ గూడా ఇచ్చిండు. అదొచ్చేసి ఎంప్లాయీ యూనిక్. మనం ఎప్పుడైతే ఈ జాయిన్స్ కాన్సెప్ట్ వచ్చినామో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఒక 2 టేబుల్స్ ఇస్తాడు మాక్సిమం వరకి. జాయిన్స్ కాన్సెప్ట్ అనేది అంటే 2 టేబుల్స్ జాయిన్ జేయడం గాని, అంటే అట్లా డిఫరెంట్‌గా అట్లా కాన్సెప్ట్స్ ఉంటాయన్నట్టు. సో, మోస్ట్‌లీ మనకి 2 టేబుల్స్ ఉంటే, ఆ 2 టేబుల్స్ జాయిన్ జేయడం, వాటిలో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ జేసి 2 డేటాని కలపడం, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ చేస్తామన్నట్టు. సో, ఇక్కడ నుంచి మనకి కొంచెం 2 టేబుల్స్ ఉంటాయి. ఇప్పటి వరకి మనం చేసినయి ఓన్లీ సింగిల్ టేబుల్ మీద మాత్రమే ఆపరేషన్స్ అన్నీ. సో, మనం 2 టేబుల్స్ మీద ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తాం. సో, క్వెషనొచ్చేసి మనకి సపోజ్ ఒక ఎంప్లాయీస్ అంటే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీస్ ఉన్నారని అనుకుందాం. ఎంప్లాయీస్‌కొచ్చేసి కాలమ్ నేమ్ అంటే మనకు తెలుసు ఇది ఐడీ అండ్ నేమ్. అండ్ ఐడీ ఎంప్లాయీస్‌కొచ్చేసి యూనిక్ ఐడీ ఉంటది. అది మనకు తెలుసు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టేబుల్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి సెకండ్ టేబుల్. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీస్. ఇదొచ్చేసి సెకండ్ టేబుల్ అండ్ ఇందులో కూడా సేమ్ ఇచ్చిండు. కాకపోతే మనకిక్కడ ఏంటంటే ఎక్స్‌ట్రా యూనిక్ ఐడీ ఒకటుంది. ఐడీ అనేది ఉంది. అట్లనే మనకి యూనిక్ ఐడీ అనేది గూడా ఉంది. ఈ ఐడీ అండ్ యూనిక్ ఐడీ ఏంటి? ప్రైమరీ కీస్. ఓకే. అంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తుంది. ఓకే. మనకేమిచ్చిండు? సో, మనల్ని సొల్యూషన్ ఏమని రాయమన్నాడంటే, రైట్ ఎ సొల్యూషన్ టు షో ద యూనిక్ ఐడీ ఆఫ్ ఈచ్ యూజర్ అని అన్నాడు. ఓకే. ఇఫ్ ఎ యూజర్ ఒకవేళ యూనిక్ ఐడీ లేకపోతే యూజర్‌కి ఇప్పుడు మనని నల్ రిటర్న్ చేయమన్నాడు. ఓకే. దాని తర్వాత రిజల్ట్ టేబుల్‌ని నేను ఈ ఆర్డర్‌లో రిటర్న్ చేయమన్నాడు. ఓకే. సో, ఒకసారి మనం ఇన్‌పుట్ జూసుకుందాం. ఇన్‌పుట్‌లో మనకి ఎంప్లాయీస్ అని జెప్పేసి ఒక టేబుల్ ఇచ్చిండు. ఇది ఎంప్లాయీస్ అనే టేబుల్. ఇట్లనే ఎంప్లాయీ యూనిక్ అని జెప్పేసి ఇంకొక టేబుల్ ఇచ్చిండు. మనకి 2 టేబుల్స్ ఉంటాయి. ఒక టేబుల్‌లో ఏమో ఎంప్లాయీ ఐడీస్ ఉండి, అట్లనే ఎంప్లాయీస్ ఉంటారు. ఇంకొక టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీస్ సంబంధించిన డీటెయిల్సే. అంటే ఈ ఐడీ పక్కా ఇక్కడున్న ఐడీకి మ్యాచ్ అవ్వచ్చు. అండ్ ఈ ఐడీ ఏదైతే మ్యాచ్ అయితదో వాళ్ళకి యూనిక్ ఐడీస్ ఉన్నాయి. ఈ ఐడీస్ ఏవైతే మ్యాచ్ అయితున్నాయో వాళ్ళకి యూనిక్ ఐడీస్ ఉన్నాయి. దీనికి 3 అనే ఐడీ ఇక్కడ గూడా 3 అనేది ఉంది. సో, ఈ 3 అనే ఐడీకి యూనిక్ ఐడీ 1 అండ్ ఈ 11 అనే ఐడీ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ గూడా 11 అనే ఐడీ ఉంది. దీనికి గూడా యూనిక్ ఐడీ వచ్చేసి 2 అండ్ 90 అనే ఐడీకి ఇక్కడ గూడా ఉన్న 90 అనే ఐడీకి యూనిక్ ఐడీ 3. మనకి ఏం ప్రింట్ జేయమన్నాడు అనంటే సొల్యూషన్ రాయమన్నాడు. దేనికి? యూనిక్ ఐడీస్ ఏవైతే రైట్ సైడ్‌లో ఉన్న యూనిక్ ఐడీస్ ఇవున్నాయో వీటిని ప్రింట్ జేయమన్నాడు. ఓకే. వీటిని ప్రింట్ జేయడం ఈజీయే. ఇంకొక థింగ్ ఏం జెప్పిండు? ఇఫ్ ఎ యూజర్ డస్ నాట్ హావ్ ఎ యూనిక్ ఐడీ రీప్లేస్ జస్ట్ షో నల్. అంటే ఏమన్నాడు సింపుల్‌గా ఇక్కడ అందరికి యూనిక్ ఐడీస్ ఉన్నాయా అంటే లేవు. ఓన్లీ 3 పీపుల్‌కి మాత్రమే ఉన్నాయి. ఇక్కడితో పోల్చుకుంటే ఈ టేబుల్‌కి. సో, కాబట్టి ఎవరికైతే లేవో వాళ్ళకి నల్ వాల్యూ అంటే ఎంప్టీగా రిటర్న్ చేయమన్నమాట. సొల్యూషన్ అవుట్‌పుట్ చూస్తే మనకి ఇక్కడ నల్ వాల్యూ ఉంది. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 అనే ఐడీ ఉంది. సారీ 1 అనే 1 అనే యూనిక్ ఐడీ ఇది. సో, ఇది 1 అనే యూనిక్ ఐడీ. సో, 3 అనే ఐడీ ఇది. 3 అనే ఐడీకి నేమ్ ఏముంది? 3 అనే ఐడీకి జానథన్ అనే నేమ్ ఉంది. సో, నేమ్ ప్రింట్ చేయమన్నాడు. మనకి నేమ్ అండ్ దేర్ యూనిక్ ఐడీ. ఐడీ అవసరం లేదిక్కడ. ఇక్కడ ఐడీ అండ్ నేమ్ ఉంది. ఈ ఐడీ ప్లేస్‌లో మనం యూనిక్ ఐడీ పెట్టుకోవాలంతే సింపుల్ చెప్పాలంటే.
యూనిక్ ఐడీని ప్రింట్ చేస్తూ అంటే ఈ యూనిక్ ఐడీస్ ప్రింట్ చేయాలి ఇక్కడ. ఏవైతే ఈ ఐడీస్ ఈ ఐడీ అనేది దీనికి మ్యాచ్ అయింది. ఓకే. అండ్ ఈ 11 అనే ఐడీ ఇక్కడ మ్యాచ్ అయింది. అండ్ ఈ 90 అనే ఐడీ ఇక్కడ మ్యాచ్ అయింది. సో, ఓన్లీ ఈ 3 నేమ్స్ మనకి ఇక్కడ కిందొచ్చినాయి మనం జూసుకుంటే. అండ్ మిగిలినయి ఏవైతే వాల్యూస్ మ్యాచ్ అయినాయో ఫస్ట్‌ది మ్యాచ్ అయింది. సెకండ్‌ది మ్యాచ్ అయింది. అంటే యూనిక్ ఐడీ చూసుకుంటే. అంటే 1, 2, 3 అనే యూనిక్ ఐడీ ఈ 3 యూనిక్ ఐడీస్ మాత్రమే మనకున్నాయి. ఏవైతే లేవో వాటికి మనం నల్ రిటర్న్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 అనే యూనిక్ ఐడీస్‌కి వాళ్ళ యొక్క నేమ్స్ ప్రింట్ అయినాయి. మీరు, విన్‌స్టన్, జానథన్ ఇలా నేమ్స్ ప్రింట్ అయినాయి. ఓన్లీ ఇంకొక 2 పీపుల్ ఉన్నారు. ఏ ఐడీస్ అవి? 3, 11, 90 కాకుండా 3, 11, 90 ఇక్కడున్నాయి. ఈ 2 అంటే 197కి లేవు. అంటే అలైస్ అండ్ బాబ్ వీళ్ళిద్దరికి మనం యూనిక్ ఐడీ ప్లేస్‌లో నల్ పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని అసలు ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలి? ఫస్ట్ మెయిన్ లాజిక్ ఏందంటే మనకి వచ్చేసి లెఫ్ట్ జాయిన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. జాయిన్స్‌లో లెఫ్ట్ జాయిన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూసుకుందాం. లెఫ్ట్ జాయిన్‌ని లెఫ్ట్ ఔటర్ జాయిన్ అని చెప్పేసి అంటారు. లెఫ్ట్ ఔటర్ జాయిన్ అని కూడా అంటారు. ఇదేం చేస్తదంటే రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి సపోజ్ ఒక 2 టేబుల్ ఉన్నాయనుకో. ఇప్పుడు ఇదొక టేబుల్ అండ్ ఇదొక టేబుల్. సో, 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్‌లో ఏదైతే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటామో లెఫ్ట్ సైడ్ నుంచి ఇది లెఫ్ట్ ఉంది. ఇది రైట్ ఉంది అని అనుకుందాం. సో, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అయితది కదా! అండ్ ఇది రైట్ సైడ్ టేబుల్ అయితది. సో, ఇది రైట్ సైడ్ టేబుల్ అయినప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్‌ని మనం రైట్ సైడ్‌కి జాయిన్ చేస్తామో టేబుల్‌ని, ఈ లెఫ్ట్ సైడ్ ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ ఉంటాయి. కానీ రైట్ సైడ్ అట్లా కాదు. ఏవైతే రైట్ సైడ్ మ్యాచ్ అయితాయో అవి మాత్రమే ఉంటాయి. మిగిలినయన్ని నల్ వాల్యూస్ లెక్క రిటర్న్ చేస్తదన్నట్టు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ సినారియో చూసుకుంటే, ఇక్కడ మనకి ఈ ఐడీ తోటి మనం ఈ ఐడీకి రెండిట్లని మ్యాచ్ చేసినామనుకోండి. లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసి. ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అనుకుందాం. ఇది కిందున్నదేమో రైట్ సైడ్ టేబుల్ అనుకుందాం. ఈ ఐడీస్‌లో దీనికి. సో, ఇక్కడ ఏవైతే ఐడీస్ మ్యాచ్ అయితాయో అవి అన్నుంటాయి. లేనివి మాత్రం నల్ ఉంటది వాల్యూ. అంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నీ వస్తాయి. సపోజ్ ఈ 3 అనేది 3కి మ్యాచ్ అయింది. అవును గదా! 90 అనేది 90కి కూడా మ్యాచ్ అయింది. అండ్ థట్స్ ఓకే. అండ్ 11 కూడా 11కి మ్యాచ్ అయింది. ఓకే. సో, 11 కూడా 11కి మ్యాచ్ అయింది. సో, 11కి మ్యాచ్ అయింది కాబట్టి సో, ఈ 3 ప్రింట్ అయితాయి. ఈ 3 ప్రింట్ అయితాయి. ప్లస్ ఇంకా ఈ 197 కూడా ప్రింట్ అయితాయి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ వస్తది. మనం లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్ 2 జాయిన్ చేసినప్పుడు. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. కానీ రైట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఒక 3 వచ్చినాయి. 3, 11, 90 ఇంకొక 2 వాల్యూస్ మనకి అదేం ఫిల్ చేస్తదంటే ఆటోమేటిక్‌గా నల్‌ని ఫిల్ చేస్తది. ఇఫ్ నో మ్యాచ్ నల్ ఈస్ షోన్ ఫర్ రైట్ టేబుల్. సో, ఆటోమేటిక్‌గా రైట్ టేబుల్‌లో నల్‌ని ప్రింట్ చేస్తది. అర్థమైందా? దట్స్ ఓకే. సో, ఇప్పుడు మనం దీని కోడ్ రాద్దాం ఈజీగా. ఐ హోప్ మీకు అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నా ఈ కాన్సెప్ట్. అండర్‌స్టాండ్ కాకపోతే సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం రావాలి మనం అసలేం ప్రింట్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ యూనిక్ ఐడీ కావాలి మనకి. సెలెక్ట్ యూనిక్ ఐడీ కదా! సో, నేనైతే ఫస్ట్ సెలెక్ట్ యూనిక్ ఐడీ అని రాసుకుందాం. నెక్స్ట్ కామా అలాగే నేమ్ గూడా. ఓకే. ప్రస్తుతానికి దీన్ని ఇట్లా రాసుకుందాం. దాని తర్వాత మనం లాజిక్ ఎట్లా రాయాలని చూద్దాం. సో, మనకి ఇక్కడ నేమ్, బాబు, మీరు ఇవన్నీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న టేబుల్. అంటే ఫస్ట్ మనం అంటే మనకి ప్రతి ఒక్క నేమ్ కావాలన్నట్టు ఇక్కడ నుంచి. సో, మనం దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుందాం ఈ టేబుల్‌ని. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడం అంటే సింపుల్‌గా ఫ్రమ్ ఆ టేబుల్ యొక్క నేమ్. అంటే ఇవన్నీ రోస్ ఉన్న టేబుల్ ఎక్కడుంది? ఫస్ట్ ఉంది.
సో ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఉంది. సో ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అనే టేబుల్. సో దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసినాం మనం. స్పేస్ ఈ అని ఇచ్చేసుకుందాం. అంటే అలియాస్ ఈ అన్నట్టు. దీన్ని షార్ట్‌కట్‌గా మనం ఈ కింద యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సో ఫ్రమ్ ఎంప్లాయీస్ స్పేస్ ఈ ఇచ్చేసినాం. ఇది లెఫ్ట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు. అంటే మనకు లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇవన్నీ ప్రింట్ అయిపోవాలి. ఓకే. దాని సంగతి నెక్స్ట్ చూసుకుందాం. ఫ్రమ్ ఎంప్లాయీస్ స్పేస్ ఈ ఇచ్చేసినాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ చేయడమే ఇంకా. లెఫ్ట్ జాయిన్ దేనికేయాలి? ఈ టేబుల్‌కి ఎయాలి. అంతే గదా! ఈ టేబుల్‌కి లెఫ్ట్ జాయిన్ చేయాలి. సో స్పేస్ ఎంప్లాయీ యూనిక్ అనే టేబుల్ ఉంది కాబట్టి దాని నేమ్ ఇచ్చేసినాం. దీన్ని మనం షార్ట్‌కట్‌లో అలియాస్‌గా యూ అని చెప్పేసి పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. సో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూ అని యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ జాయిన్ పెట్టేసుకొని చేసేసుకున్నాం. ఇక్కడ మనం ఏదైనా జాయిన్ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ కండిషన్ గాని దేన్నైనా అప్లై చేయాలనుకుంటే ఏ కండిషన్ మీద వాటిని చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఆన్ అనే ఒక కీవర్డ్ ఉంటది. అంటే ఆన్ ఈ బేసిస్ మీద. దేని బేసిస్ మీద? ఈఐడీ అలాగే ఈఐడీ మనకు కామన్ ఉన్నాయి ఈ రెండే గదా! ఐడీస్. సో, ఈ 2 ఐడీస్ మ్యాచ్ అయినప్పుడు మనం జాయిన్ చేద్దామని జెప్పేసి దానికియ్యాలి. దాన్ని ఎట్లా ఇస్తాం మనం? ఈ డాట్ ఐడీ అంటే ఎంప్లాయీస్ టేబుల్ యొక్క ఐడీ. ఈ డాట్ ఐడీ ఈక్వల్ టు యూ డాట్ ఐడీ. యూ అంటే ఎంప్లాయీ యూనిక్ యొక్క ఐడీ. ఈ 2 ఐడీస్ మ్యాచ్ అయినప్పుడు ఈ టేబుల్ అనేది జాయిన్ అవుతుందన్నట్టు. ఓకే. సో, ఆన్ ఈ డాట్ ఐడీ ఈక్వల్ టు యూ డాట్ ఐడీ. ఓకే. ఇవి 2 అయినప్పుడు అయితుంది. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ ఇక్కడ గూడా మనం యూనిక్ ఐడీ అనేది ఎందులోది? ఎంప్లాయీ యూనిక్‌ది. సో, యూ డాట్ దీన్ని మనం షార్ట్‌కట్‌లో ఎంప్లాయీ యూనిక్ రాసుకున్నాం కాబట్టి ఎంప్లాయీ యూనిక్ డాట్ యూనిక్ ఐడీ అన్నట్టు. అండ్ నేమ్ ఎందులోది? ఫస్ట్ టేబుల్‌లోది. అది ఈ అంటే ఎంప్లాయీ. ఎంప్లాయీ డాట్ నేమ్. సో, వెరీ సింపుల్ కోడ్ ఇది. వీడియో లాగ్ అయిందని అనుకోకండి. కాకపోతే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి ఇంత సేపు చెప్పినా నేను. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. యాక్సెప్టెడ్. సబ్మిట్.